నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతమైందని వైసీపీ రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతారెడ్డిపాలెంలోని వైసీపీ కార్యాలయం వద్ద ఆనం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించారు. ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ జెండా ఊపి సంతకాల సేకరణ పత్రాలు తరలించే వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సంతకాల సేకరణలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగనివ్వమని ఆనం తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంపుల్గా అయ్యి పెడదాం. కాదు ఉంటాయా ఇప్పుడు మా సహచర నాయకులకు డివిజన్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిందే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున సంవత్సరం 3వ సంవత్సరానికి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో 60,000 సంతకాలు మనం మన నియోజకవర్గం తరఫున విజయ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మిగతా వేదిక ఇక్కడ పెట్టున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గవర్నమెంట్ కాలేజీలో నేను మొన్న ఆ రోజు మన గోపాల్ సేన గారు మన ఎస్పీ దగ్గర గవర్నమెంట్ కాలేజీకి గల తేడా నేను అనుభవించాను కాబట్టి అనుభవాన్ని చెప్తున్నాను. అందువల్ల రేపు కాబోయే ఎమ్మెల్యేగా ఆయన్ని ఒక్కసారి పార్టీకి జరిగేటటువంటి మేలు మీరు సేకరించి పెట్టమను అక్కో ఎట్టపోయినా నువ్వా చిన్న వెనక పెట్ట మేడం పక్క నుంచి పక్క చాలా మంది ఉన్నారు కొంచెం జై జగన్ జై జగన్
జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి ఆదివాసుల నాయకత్వం వైఎస్ఆర్సీపీ ప్రజలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొని వచ్చినారు. దానిలో 5 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. 3 మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ వచ్చి అది ప్రైవేటీకరణ చేయాలా, పీపీపీ విధానం పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు చాలా కష్టతరం అవుతుంది. అది విరమించుకోవాలని చెప్పి నేను ప్రైవేటీకరణ విరమించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై జగన్. జై జగన్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు గవర్నమెంట్ డబ్బుతో నిర్మించినటువంటి, గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు 15-20 రోజులుగా ఇల్లు తిరిగి దాదాపు 60,000 పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈరోజు మేము ఈ పత్రాలన్నిటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 15వ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉదయం 10 గంటలకి అందరం చేరుకొని మేము ఇచ్చినటువంటి పత్రాలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలను అన్నిటిని కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సెంట్రల్ కమిటీకి తాడేపల్లిలో అందించడం జరుగుతుందని మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఎంతో శ్రమ కోర్చి ఈ లక్ష్యాన్ని మించి ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను సేకరించినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, మా సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించి అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.